దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ఆగస్టు 22వ తేదీ లేఖన భాగము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము నుండి దేవుని యొక్క వాగ్దానము 16వ వచనము. యేసు క్రీస్తునందు సువార్త ద్వారా మిమ్మల్ని కంటిని. అవునండి, మనము దేవుని బిడ్డలు ఎలా అవుతాము అంటే సువార్త విని నమ్మినప్పుడు రక్షించబడతాం. ఈ సువార్త ఏదో ఒక రూపములో సేవకుల ద్వారా, సేవకురాల ద్వారా, కరపత్రికల ద్వారా, రేడియో, టీవీ, యూట్యూబ్ ద్వారా దేవుడు నీకు వాక్యాన్ని అందిస్తాడు. ఈ సువార్త క్రీస్తును గూర్చిన వార్త అపోస్తులైన పౌలు గారు థెస్సలోనికలో అంటే ఏథెన్స్ పట్టణములో 17వ అధ్యాయం 32వ వచనములో, ఈ యొక్క ఏథెన్స్ పట్టణము భయంకరమైన విగ్రహారాధన ఉన్నప్పుడు అనేక మంది అన్ని దేవతలను, పూజలను, ప్రతిమలను నమస్కారం చేస్తున్నారు. ఒక చోట వీరు అతి తెలివి కలిగిన వాళ్ళు, ఇంకా మాకు తెలియని దేవుడు ఎవరైనా ఉన్నారేమో అని ఒక రాయి మీద తెలియబడని దేవునికి అని రాయబడింది. ఆ తెలియబడని దేవుడు క్రీస్తు యొక్క మర్మాన్ని అపోస్తులైన పౌలు గారు ఏథెన్స్ పట్టణములో యేసు ప్రభువారి కన్యకకు జన్మించాడు. ఆయన పవిత్రమైన జీవితం, దేవుడుగా ఆయన అద్భుతాలు, స్వస్థతలు చేశాడు. చనిపోయిన వారిని తిరిగి లేపాడు. తాను దేవుడునని సిలువలో మానవాళి కోసం రక్తం చిందించి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచాడు. ఈ సువార్త చెప్పినప్పుడు ఏథెన్స్ పట్టణములో అనేక మంది ఇదేంది కొత్త బోధగా ఉందని కొంతమంది, మృతుల పునరుద్ధానం వినిన మరికొంతమంది మరొక్కసారి చెప్పు అని హేళనగా అపహాస్యముతో అడిగినప్పుడు ఆయన వారి నుంచి వెళ్ళిపోయాడు. అయితే కొంతమంది దిమోనీసియు, దమరి అంటూ ఒక గొప్ప వాళ్ళు ఆయనను హత్తుకొని విశ్వసించిన వాళ్ళు కొంతమంది సువార్తను సర్వలోకమునికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించమన్నారు. సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరములు. వెళ్ళి ప్రకటిస్తున్నప్పుడు అనేక మంది వింటారు, కొందరే హత్తుకుంటారు, కొందరే విశ్వసిస్తారు, అందరూ విశ్వసించరండి. అనేక మందికి అపోస్తులైన పౌలు గారు అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో సముద్ర తీరమున కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడినప్పుడు లుదియా మాత్రమే ప్రభువునందు విశ్వాసం ఉంచి తను తన ఇంటి వారు బాప్తిసం తీసుకున్నారు. అవును, వేల మంది, లక్షల మంది వాక్యం వింటారు. పెంతుకొస్తు దినాన మరి పేతురు గారు నిలబడి ప్రసంగం చేస్తే లక్షల మంది విన్నారు. 3000 మందే రక్షించబడ్డారు. వారు మాత్రమే బాప్తిసం తీసుకున్నారు. అవునండి, ఈ దినం నువ్వు సువార్త విన్నావు. సువార్త విన్న తర్వాత నువ్వు దేవుడు బిడ్డ అయ్యావా అంటే విశ్వసించావా? పాపాలు ఒప్పుకున్నావా? అవునండి, దేవుని యందు విశ్వాసం ఉంచితే నువ్వు దేవునికి జన్మించినట్టు. కావున ఈ దినమే సువార్త ఒకవేళ నీ హృదయపూర్వకంగా నువ్వు రక్షకుడిగా అంగీకరించకపోతే ఈరోజు యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించు. ఒప్పుకోవలసిన పాపం 15వ వచనము. ఈ కొరింథీ వాళ్ళు ఎక్కువ మరి అతి అంటే జ్ఞానం కలిగిన వాళ్ళు, అన్ని విషయాల్లో వారు తంటాడు, మీకు 10,000 మంది ఉపదేశకులు ఉన్నారు కానీ అనేకులు తండ్రులు లేరు. తండ్రికి బయట వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. బయట వాళ్ళు అవసరమైతే ప్రేమిస్తారు, అరుస్తారు, పంపించేస్తారు. కానీ తండ్రి ఎలాంటి వాడు అంటే ఒక శారీరకమైన తండ్రి పెంచి పోషిస్తూ క్రమశిక్షణలో పెట్టుకుంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో శరీర సంబంధమైన తండ్రి కొంతకాలము మరి బాలుడిగా ఉన్నప్పుడు కొంతకాలం తర్ఫీదు చేసి తనకంటూ ఒక జీవితాన్ని ఇస్తారు. ఆత్మలకైన తండ్రి అయిన దేవుడు ఏం చేస్తాడు అంటే నిన్ను సరి చేసి నీకు మేలు చేస్తూ ఆ తండ్రి ఎదుట నిలబెట్టడానికి, బాగా గమనించండి, పరలోకంలో నిలబడటానికి నిన్ను గద్దిస్తాడు, శిక్షిస్తాడు. అవును, తండ్రిలాగా ఆయన శిక్షించే దేవుడని వాక్యము సెలవిస్తుందండి. నిజం, చాలా మందికి ఈ తండ్రి అనే పాత్ర లేరు. అంటే ఈ దినాల్లో అనేక మంది ఉపదేశకులు ఉన్నారు, అనేక వాక్యాలు వింటారు. మీ కాపరి ఎవరి అంటే చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు.
ఎందుకంటే ఒక వారం ఒక చోటికి, మరొక వారం ఇంకో చోటికి, అంటే ఈ వీళ్ళకి ఒక ఆత్మీయ తండ్రి ఉండాలి. ఆత్మీయ తండ్రికి లోబడ్డప్పుడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఒక చోటికి వెళ్తున్నప్పుడు రూతు కూడా బోయేజు పొలంకి వెళ్ళింది. పక్కన అనేక మంది పిలిచారు, కానీ వెళ్ళలేదు. అందుకే ఆమె దీవించబడింది. అవునండి. ఈ దినం నువ్వు ఎక్కడ ఏ సంఘంలో ఉన్నా గాని, ఆ సంఘంలో నమ్మకం ఉండు, దేవుడు నిన్ను దీవిస్తాడు. చివరిగా ఆజ్ఞ 2వ వచనము, గృహ నిర్వాహకుడు ఈ సువార్త చెప్పటం గాని, ప్రభుని గురించి గాని, ఏ విషయమైనా సరే గృహ నిర్వాహకుడు ఎలాగుండాలి అంటే నమ్మకమైన వాడుగా ఉండాలి. ఎవరైతే గృహ నిర్వాహకం చేస్తున్నాడో మనందరము ప్రతి వాళ్ళము దేవునికి నమ్మకంగా ఉండాలి. అవును, నమ్మకమైన వానికి మెండైన దీవెనలు వస్తాయని మరి వాక్యము సెలవిస్తుంది. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనములో, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైనాడు. అంటే దేవుడికి ఒక ఇల్లు ఉంది, అదే సంఘం. సంఘములో నమ్మకమైన వాడు తనకిచ్చిన అధికారాన్ని బట్టి అతడు నమ్మకంగా పని చేశాడు. గుర్తుపెట్టుకోండి. అందుకే మోషేని దేవుడు ఉన్నతమైన స్థాయిలో అనేక మందిని నడిపించడానికి దేవుడు అతన్ని వాడుకున్నాడు. తాను పడ్డ ప్రయాసకి ఒక దినాన నాకు బహుమానం ఉంది అని తెలియజేస్తున్నాడు. అవునండి, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో తలంతుల ఉపమానంలో కూడా మరి 5 తలంతులు 2 తలంతులు అది ఇద్దరితో అంటున్నాడు. బలా నమ్మకమైన మంచి దాసు, ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు. నమ్మకమైన వారికి 10 పట్టణములు అనేకమైన వాటికి అధికారం ఇస్తాడు. కొంచెంలో నమ్మకంగా ఉండు, నీకిచ్చిన దాంట్లో నమ్మకంగా ఉండు, దేవుడు అనేకమైన వాటి మీద నిన్ను నియమిస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీ వందనములు, స్తోత్రాలు స్తోత్రములు స్తోత్రములు నైనా. సువార్త ద్వారా మేము జన్మించాము తండ్రి. అయ్యా నీకు వందనాలు. ఒక ఆత్మీయ కాపరి కింద ఉండాలని తెలియజేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. మేము నమ్మకస్తులంగా అన్ని విషయాల్లో నమ్మకంగా ఉన్నట్లుగా మోషేలాగా నమ్మకమైన వానికి మెండైన దీవెనలు ప్రభా. మరి ఇంటున్న వారికి కూడా నమ్మకత్వమును దయచేయండి. నీ మీద నమ్మకం కలిగి ఉండే వాళ్ళుగా దయచేయండి నాయన. అయ్యా, వారి అవసరాల హక్కులు మీ నామములో తీర్చండి. ఏ అవసరత కొరకైతే వారు ఎదురు చూస్తున్నారు, అవి మీరు సహాయం చేయమని, మహిమను తెచ్చుకోమని, ప్రతి బిడ్డని బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దీవెన సదాకాలం మనందరి తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును.